హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ అండి, చాలా ఫేమస్ అమ్మవారు. ఈమె కూడా చాలా బాగుంటుంది, చాలా మహిమగల అమ్మవారు. నిజంగా చాలా ఎంజాయ్ చేశానండి. అసలు అనుకోకుండా పోయాను ఆ టెంపుల్కి. నేను యాక్చువల్లీ ప్రతిసారి పోతాను, ప్రతి సంవత్సరము ఒకసారి కంపల్సరీ బియ్యం పోయడానికి వెళ్తాను. చాలామందికి తెలుసు కదా, నేను చాలామందికి బియ్యం పోస్తానని. ఈ అమ్మవారు 19వ అమ్మవారు. ఇంకొక అమ్మవారు కూడా పోసాను. ఆమె అది వీడియో తర్వాత పెడతాను, కానీ ఇది ఫుల్ వీడియో అండి. అందరు సపోర్ట్ చేయండి. ఇక్కడ నాగుల పంచమి కదా, ఎట్లో ఇంత దూరం వచ్చాం కాబట్టి ఇక్కడ పాలు తీసుకొని పాలు పోస్తున్నాను. చాలా బాగుంటుందండి గుడి అయితే, నిజానికి చాలా బాగుంటుంది. ఎంత అంటే అసలు చాలా చిన్న టెంపులే, చాలా చిన్న గుడి. నేను ఒకప్పుడు అంటే ఒక 5 సంవత్సరాల క్రితం వెళ్ళినా అప్పుడు ఏమీ లేకుండే. ఇప్పుడైతే అసలు పక్కన చుట్టుపక్కల అన్నీ షాపులు పెట్టేశారు, షెడ్లు కట్టేశారు, చాలా బాగా చేశారు ఇప్పుడు. అసలు అప్పుడు ఏం లేకుండా తొందరగా బంద్ చేసేసేవారు గుడి కూడా. చాలా తొందరగా గుడి బంద్ చేసేసేవాళ్ళు. ఎందుకంటే చాలా చిన్నగా, చాలా అడవిలో ఉంటుంది. చుట్టుపక్కల ఇల్లు కూడా ఏమి ఉండేది కాదు అసలు. పొలాలు గింట అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశానండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి వెళ్ళి రండి. మీకు ఎవరికైనా తెలుసుంటుంది చెప్పండి. సూర్యగిరి ఎల్లమ్మ అంటే కొడితే నెట్లో ఖచ్చితంగా తెలుస్తుందండి. చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ అమ్మవారు. నేనైతే అసలు అనుకోకుండా వెళ్ళినా చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలామంది అక్కడ ఫుల్ అంత రష్ ఉంటారని నేను అసలు అనుకోనే లేదు. తక్కువ ఉంటారు కదా అనుకున్నాను, కానీ అంటే హాలిడేస్లలో అంటే ఎక్కువ పబ్లిక్ ఉంటారు. హాలిడేస్ కూడా ఏం లేదు కదా, మంగళవారం వెళ్ళింది నేను, అందుకని అసలు తక్కువ ఉంటారు అనుకున్నా. కానీ ఫుల్ రష్ అంటే ఫుల్ రష్ ఉన్నారు. చాలా బాగా అనిపించింది. ఎవరైనా మీరు కూడా వెళ్ళకపోతే, ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంటుంది. చాలామంది అక్కడ పాములు పట్టుకొని కూడా కూర్చొని ఉన్నారండి చాలామంది. అసలు నేను చిన్నగా ఉన్నప్పుడైతే పాములకి పాలు పట్టేవాళ్ళు, పాలు తాగించేవాళ్ళు. ఇప్పుడైతే ఎవరు అట్లా తాగించట్లేదు. చాలామంది, నేను అక్కడికి వెళ్ళంగానే నన్ను అందరూ చూసి ఇట్లా అడుగుతారు కదా, అమౌంట్ అడుగుతారు కదా, చాలామంది అడిగారు. కానీ అందరికంటే ఇచ్చాను, అంత నా వల్ల ఏందైతే ఖచ్చితంగా చేశాను. చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు పాములు అయితే నిజంగా ఎంత బాగున్నాయి తెలుసా, అంత బాగున్నాయి. ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు కూడా చేస్తున్నారు. మంగళవారం సత్యనారాయణ కథ ఏంటని అనుకున్నాను, కానీ చాలామంది చేస్తున్నారు. అది రష్, అది కూడా ఎంత రష్ అంటే చాలామంది, దాదాపు 20-30 మంది ఖచ్చితంగా చేస్తున్నారు. చాలా బాగా చూస్తుంటే చూసాం.